ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య ధ్యానములో ఆ యొక్క సింహాసన ఆసీనుడు అయిన ఆ మహాప్రభు యొక్క కుడి చేతి నుండి లోపటను బయటను వెలుపటను వ్రాయబడి ఉన్న ఆ గ్రంథమును వధించబడినట్టు ఉండిన గొర్రెపిల్ల ఆ ప్రభువు చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నప్పుడు పరిశుద్ధ దేవుని సన్నిధిలో సెరూపులు ఉన్నారు. సెరూపులు వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణాల పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలా పడుతూ ఉన్నారు. ఆ సాగిల పడుట యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధికి మన యొక్క ప్రార్థనలు, భక్తుల యొక్క ప్రార్థనలు, వేదనలతో మునిగిపోయిన అనేక మంది యొక్క ప్రార్థనలు ఆ యొక్క సువర్ణ పాత్రలలో నింపబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. When he had taken the book, the 4 beasts and 20 elders fell down before the Lamb, having every one of them harps and golden vials full of odors, which are the prayers of saints. పరిశుద్ధులు, ప్రవక్తలు, భక్తులు ఆ ప్రభు యొక్క సన్నిధిలో చేసిన విజ్ఞాపన, మొర్రలు, వేదనలు, కంఠధ్వనులు ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ సువర్ణ పాత్రలలో నిండి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 5:9 చూసినప్పుడు ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఇక్కడ ఆ గ్రంథపు ముద్రలు విప్పుటకు యోగ్యుడు, జయము పొందినవాడు గొర్రెపిల్ల అయిన మన ప్రభు. హల్లెలూయా. ఆయన మనుషులను ఏ విధంగా సంపాదించి ఉన్నాడు? పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా, పరలోక రాజ్య అద్భుతమైన ఆ మహిమను పొందువారిగా ఏ విధంగా ఆయన సమకూర్చుకున్నాడు అనగా, నీవు వధింపబడిన వాడవై తన యొక్క ప్రశస్తమైన రక్తము కార్చి, ఆ రక్తం ఇచ్చి, ఆ రక్తములో ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఆయన శుద్ధి చేసి ఉన్నాడు. వారి యొక్క వస్త్రములు తెల్లగా ఉతికి ఉన్నాడు. వారిని ప్రతి పాపము నుండి విముక్తి చేసి ఉన్నాడు. ప్రతి శాపము, శిక్ష, దోషమును కడిగివేసి ఆ మనుషులను పరిశుద్ధ జనాంగముగా చేసి వారిని దేవుని కొరకు కొని ఆ దేవునికి రాజ్యముగా చేసి ఉన్నాడు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేసి ఉన్నాడు. పరిశుద్ధ జనాంగపు రాజ్యము, పరిశుద్ధుల సమూహము, పరిశుద్ధమైన దేవుని యొక్క బిడ్డల
తో నింపబడిన ఆ పరలోక రాజ్యముగా మనము అర్థం చేసుకుంటున్నాము. వారిలో కొంతమందిని యాజకులుగా కూడా చేసి ఉన్నాడు. యాజకులనుగా చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. ఈ అద్భుతమైన ఈ జనాంగము, వీరు రాజులు మరియు యాజకులు, వీరు దేవుని యొక్క రాజ్య పాలకులు. దేవుని యొక్క రాజ్యమును ఏలుటకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు మన ప్రభువు. వారు భూలోకమందు ఆ విధమైన గొప్ప క్రొత్త పాట పాడుదురు అని వ్రాయబడి ఉంది. has made us unto our God kings and priests and we shall reign on earth. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. They sang a new song saying, "The word worthy to take the book and to open the seals thereof. For thou wast slain and hast redeemed us to God by thy blood out of every kingdom, out of every kindred and tongues and people and nation." Hallelujah. And thou hast made us unto our God kings and priests. What's the duty of priest? Priest to worship and magnify the Lord in his holy sanctuary. The king's duty is to rule, to reign the people, whoever come into the kingdom of God. Hallelujah. అందువల్ల మనము సామాన్యులము కాదు. దేవునికి యాజకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, రాజ్యముగా చేసుకున్నాడు, రాజులుగా చేసుకున్నాడు, దేవుని యొక్క రాజ్యములో పరిపాలకులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. అందువల్ల వారు ఆ యొక్క పరలోక దేవుని యొక్క దయ వలన, కృప వలన, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకమును ఏలుటకు ప్రభు వారికి ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఇంత ఆధిక్యత కలిగిన ఈ భాగ్యమును నీవు పొందుకోవాలి అనంటే నీకున్న ఒకటే ఒక ఎలిజిబిలిటీ ఏమనగా ప్రభు సన్నిధిలో దీనుడు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన ప్రశస్త రక్తముతో కడిగి శుద్ధి చేస్తాడు. ఆయన కుమారులుగా చేసుకుంటాడు. ఆయన పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా చేసుకుంటాడు. ఆ పరలోక రాజ్యమునకు ఆయన రాజులుగా చేసుకుంటాడు. భూలోకములో ఏలుటకు అధికారము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యాజకులుగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ భాగ్యము నీకు కావాలా? అయితే నీవు ఎంత తరబీతు ఈ లోకములో పొందాలి. ఈ లోకములో దేవుని స్తుతించుటలో, దేవుని ఘనపరచుటలో, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలో నువ్వు ఎదుగుటలో, ప్రభు యొక్క కార్యములు చేయుటలో మెలకువ కలిగి వేకువ దేవుని కొరకు వేగిరా పడుతూ దేవుని పనులు చేయుటలో ఉన్నప్పుడు ఆ యొక్క కార్యములను బట్టి, ఆ చురుకుదనం బట్టి, ఆ ప్రయాసను బట్టి, ఆ బాధ్యతను బట్టి నీవు ప్రభు కొరకు ఇక్కడ చేస్తున్న ప్రతి కార్యమును లెక్కలోకి తీసుకొని ఆ ప్రభు అట్టి ఆధిక్యత ఇవ్వనున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున విశ్వాసులు ఆలోచించవలసింది పరలోక భాగ్యము, పరలోక పౌరసత్వము, పరలోకములో నీవు ఉండే స్థానము, పరలోకములో నువ్వు చేయబోతున్న క్రియలు నీకు ఎటువంటి ఆధిక్యత అనుగ్రహించనున్నాడు, ఎటువంటి ధన్యత నువ్వు పొందబోతున్నావు అనేదే గొప్ప ప్రశ్న. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు జీవించు, నడుం బిగించు, ప్రభువుతో సాగిపోతూ పరిశుద్ధమైన దేవుని బిడ్డగా దేవుని యొక్క రాజ్యముని లోకంలో కడుతూ నువ్వు ప్రభు కొరకు సాగిలా పడుతూ ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళినప్పుడు
నిన్ను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆయన చూచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది నీకు కావాలా? ఈ సంతోషం కావాలా? ఈ మహిమ నీకు కావాలా? అలాగైతే సిద్ధపడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.